స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ కొందనాలు స్తోత్రమునైనా. ఈ రాత్రికాల సమయంలో జరుగుతున్న కూడికను మీ చేతుల్లోనికి సమర్పిస్తున్నాం. కరెంటును సిస్టమును మీరు స్వాధీనపరచుకున్నందుకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. పాటల ద్వారా, వాయిద్యముల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకొనండి. మీ దాసుల నోట మీ వాక్కులను ఉంచండి. కూడి వస్తున్న ఒక్కొక్కరితో వాక్యములో నుండి మీరు మాట్లాడండి తండ్రి. మీరు మాట్లాడుచుండగా వినగల చెవిని, గ్రహించగలిగిన హృదయాన్ని మాకందరికీ దయచేయమని ప్రార్థిస్తూ, ఈ కూడిక ఆది నుండి అంతం వరకు మీరే అధ్యక్షులుగా, ప్రధాన యాజకులుగా మా మధ్యలోనికి దిగివచ్చి క్రమంగా మర్యాదగా జరిగిస్తూ ఉన్నందుకే నీకు వందనాలు, స్తోత్రం చెల్లించుకుంటూ, సమస్త మహిమ ఘనత ప్రభావం నీకే చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం నుంచి కొన్ని మాటలు చదువుకుందాం. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యాన్ని చూడనేరడు. నికోదేము అడుగుతున్నాడయ్యా, ఒకడు ముసలోడు అయిపోయాడు, మళ్ళీ ముసలోడు అమ్మ కడుపులోకి పోయి మళ్ళీ అమ్మ కడుపులో నుంచి ఎట్ట పుడతాడు, అట్ట చెబుతున్నావేంటి అంటాడు. ఈ మాట అడుగుతున్న మనిషి ఎవరా అని చూస్తే, ఈయన ఎవరంట? నికోదేమును. ఎవరైనా యూతులకు, ఇశ్రాయేలీలకు బోధ చేసే బోధకుడు. ఆయన అడుగుతున్నాడు ఈ మాట. కాబట్టి ఆయన అంటున్నాడు కదా, బోధకుడా, నీవు దేవుని వద్ద నుండి వచ్చిన బోధకుడు అని నేను ఎరుగుదును. దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ నీవు చేయుచున్న సూచక క్రియలు ఎవడో చెయ్యలేడు. ఈ మాట బాగానే చెబుతున్నాడు. దేవుడు నీకు తోడున్నాడు, ఎందుకంటే నువ్వు చేస్తున్న సూచక్రియలు దేవుడు తోడు లేని వ్యక్తి ఎవడు చెయ్యలేడు అని ఒప్పుకుంటున్నాడు. బాగానే ఉంది. ఎక్కడికి వచ్చేళ్ళకి అంటున్నాడు, ముసలోడు పోయి మళ్ళీ పెట్టబడతాడు, కొత్తగా జన్మించాలంటున్నావేంది అని యేసు ప్రభునే అడుగుతున్నాడు. ఈయన బోధకుడు. ఈ బోధకుడయ్యి ఉండి కూడా గ్రహించలేకపోయి వివరం అడుగుతున్నాడు. యేసు ప్రభు చెప్తున్నాడు ఏమనంటే, ఇశ్రాయేలీల బోధకుడయ్యుండి నీకు ఈ సంగతి తెలియలేదా? ఏంటయ్యా అంటే, అదే కొత్తగా జన్మించుట అంటే పాత జన్మ ఒకటి ఉంది. తల్లి కడుపులో నుండి పుట్టింది, అది శరీర జన్మ. ఇప్పుడు ప్రభు చెబుతున్నది కొత్త జన్మ, అంటే నూతన జన్మ. దీన్ని ఆత్మ జన్మ అంటారు. కొత్తగా జన్మించితేనే దేవుని రాజ్యాన్ని చూడగలుగుతాడు, లేకపోతే చూడనేరడు. ఇది ఆత్మ జన్మ. మొదటి జన్మ శారీరకంగా పుట్టిన అందరికీ అమ్మ కడుపులో నుండి పుట్టాం కాబట్టి అది శరీర జన్మ, అది మొదటి జన్మ. రెండవది ఆత్మ జన్మ. ఇది ఎలాగా? కింద ప్రభు చెప్పిన మాట చూస్తాం. ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితేనే కానీ
దేవుని రాజ్యంలో ప్రవేశింపనేరడు. దేవుని రాజ్యంలో ఎవరు ప్రవేశిస్తారంటే ఈ కొత్త జన్మ, ఆత్మ జన్మ ఇది అవసరం. అందరూ శారీరకంగా జన్మించారు, అది మొదటి జన్మ. రెండవ జన్మ ఏంటంటే ఆత్మ జన్మ. ఈ రెండు జన్మలు ఎత్తితేనే కానీ ఈ వ్యక్తికి ఒక్క మరణం ఉంటుంది, రెండవ మరణం ఉండదు. ఏది మరణం అంటే శరీర మరణం అందరికీ ఉంటుంది. ఆ శరీర మరణం మాత్రమే ఉంటుంది, కానీ రెండవ మరణం ఉండదు. అంటే ఆత్మ మరణం అనేది ఉండదు. ఈ వ్యక్తి శరీరంగా చనిపోతాడు, సమాధి చేసేస్తారు. రాకడలో ప్రభు వచ్చినప్పుడు ఆయన ఇక్కడికి ఎక్కి రండి అని పిలుస్తాడు. ఎగిరి మేఘాల మీద ఎక్కి వెళ్ళిపోతారు. మిగతా దేవుని నమ్మని వారికి శారీరకంగా ఒక మరణం ఉంటుంది, రెండవది ఆత్మకు కూడా మరణం ఉంటుంది. అది ఆత్మ మరణం. ఈ ఆత్మ మరణం ఎవరికంటే రెండు జన్మ అనుభవం లేదు చూడు వాళ్ళకే. ఎవరెవరికైతే శరీర జన్మ, ఆత్మ జన్మ రెండు జన్మలు కలిగి ఉంటారో వారికి ఒక్క మరణమే ఉంటుంది, రెండవ మరణం వాళ్ళకు ఉండదు. యేసుని నమ్మకుండా, ఆత్మ జన్మ ఎత్తకుండా శరీర జన్మ మాత్రమే ఉంది. చచ్చిపోయారు. యేసుని నమ్మకుండానే, ప్రార్థనకి వెళ్ళకుండానే, నమ్మి బాప్తిసం పొందకుండానే చనిపోయారు. వాళ్ళకి శరీర మరణం ఒకటి, ఆత్మ మరణం రెండు ఉంటుంది. రెండు మరణాలు ఉంటాయి. రెండవ మరణం ఏంటిది అంటే నరకంలో యుగ యుగాలు సదాకాలం అగ్నిగుండంలో కాలిపోతూనే ఉంటారు, మరణిస్తూనే ఉంటారు. శరీర మరణం కాసేపు గిలగిల తనకలాడి ఊపిరిపోద్ది, చచ్చిపోయాడు పారేయని అంటారు. అది అట్టా కాదు. ఈ రెండవ మరణం అనేది 21వ అధ్యాయం ప్రకటన 8వ వచనం. ఆ రెండవ మరణం అనేటువంటిది అగ్ని ఆరదు, పురుగు సావదు. ఆత్మ మరణం అది. అగ్నిగుండంలో ఆత్మను వేయటం జరుగుతుంది. అక్కడ ఒక రోజుతోటి చనిపోయేది కాదు, ఆత్మ యుగ యుగాలు చచ్చిపోతూనే ఉంటుంది. అగ్ని ఆరదు, పురుగు సావదు. అంటే దాని అర్థం ఏంటంటే కప్పో లేకపోతే మెడతో పురుగో పొయ్యిలో పడితే కాసేపు కొట్టకలాడి చచ్చిపోద్ది. కానీ నిత్య అగ్నిలో పడిపోయిన ఆ ఆత్మకు ఒకరోజు ఒక పూట మరణం కాదు, కాలిపోతూనే ఉంటుంది. ఇలా పురుగు చచ్చిపోదు. మరణం పొందుతూనే ఉంటారు. మరణపు బాధ, మరణపు వేదన యుగ యుగాలు ఉంటుంది. భరించలేని బాధ అది, ముగింపు లేని బాధ అది. అది మరణం, ఆత్మ మరణం. అది ఎవరికి వచ్చుద్దంట? ప్రకటన 21వ అధ్యాయం 8వ వచనం. ఎవరెవరికి అలాంటి మరణం ఉంటుందంటే పిరికి వారు భయపడతారే, చిన్నదానికి పెద్దదానికి భయపడతారు. ఈ పిరికి వాళ్ళకి ఆ రెండవ మరణానికి వెళ్తారు. అంటే వాళ్ళు ఆ బస్సు ఎక్కి కూర్చున్నట్టు గుర్తు. పిరికి వాళ్ళందరూ ఏ బస్సులో ఉన్నారంటే రెండవ మరణానికి వెళ్ళి బస్సు ఎక్కి కూర్చున్నారు. బస్సు ముగింపు అంటే వీళ్ళు చచ్చిపోయిన వెంటనే వాళ్ళు చేరేది అక్కడికే. యుగ యుగాలు ఉండేటువంటి రెండవ మరణానికి వెళ్తారు. పిరికి వారును, చదువు, అసహ్యమైన పనులు చేసే వాళ్ళని అసహ్యులు అంటారు. ఎవరంట? నరహంతకులు. నరహంతకులు అంటే ఎట్టుంటారమ్మా? కత్తి తీసుకును, ఏదైనా తీసుకుని పక్కని చంపేవాళ్ళ? ఆహా, చంపనక్కర్లా. ద్రోహి అనేవాడు, పనికి మాలినోడా అని పక్క వాళ్ళని అంటే చాలు, సరిపోద్ది.
ఒక మాట ఆ వ్యక్తిని గాయపరిస్తుంది, నీ మాటను బట్టి పక్క వాళ్ళు ఏడిశారు అంటే చాలు, నీవే నరహంతకుడు, నేనేం కత్తితో పొడవలేదు, ఎవరిని చంపలేదు. నీవు అన్న మాట పక్క వ్యక్తి కన్నీరు పెట్టించింది, ఏడ్చారు. అది కూడా నరహంతకుల లెక్కలకు వచ్చుద్దా? వచ్చుద్ది. అంటే నరహంతకులు అంటే ఎవరంటే వాళ్ళ మాట ద్వారా, వాళ్ళ క్రియ ద్వారా పక్క వారిని దుఃఖపెట్టి బాధ పెట్టితే వాళ్ళు కూడా ఆ బస్సులోనే ఎక్కువ కూర్చున్నట్టు. నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధాలు ఆడినా కూడా, అబద్ధాలు చెప్పే వాళ్ళు కూడా అక్కడే ఆ బస్సే ఎక్కి కూర్చున్నట్టు. వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తారంట? అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణం. వీళ్ళందరికీ రెండవ మరణం అనేది ఉంటుంది. ఈ రెండవ మరణం ఒక రోజుతో పోయేది కాదు, యుగ యుగాలు ఆరని బాధ, ముగింపు లేని వేదన, కాలిపోతూనే ఉంటారు. అయ్యో 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 అని నెత్తి నోరు కొట్టుకుంటూనే ఉంటారు. వాళ్ళ బాధ భరించలేనిటువంటిది, ముగింపు లేని బాధ. కాబట్టి అలాంటి బాధాకరమైన స్థలానికి వెళ్ళవలసి వస్తుంది. ఇప్పుడు దాకా చదివినటువంటి ఈ లిస్టులో ఉన్న వారందరూ మరి ఎట్ట చేయాలా? ఆ రెండవ మరణం తప్పించుకోవటం కోసం ఇప్పటిదాకా జరిగింది ఏదో జరిగిపోయింది, ఇక జరగాల్సింది చూసి మనస్సు మార్చుకుని కొత్త జన్మ అనుభవానికి వచ్చి మనస్సు మార్చుకుని యేసుప్రభుని నమ్ముకొని పాపాన్ని విడిచిపెట్టి పవిత్రంగా బ్రతుకుదాం, ఇంకా 10 రోజులు బతికినా ఇంకెన్ని రోజులు ఉన్నా అని అనేక మంది మనస్సు మార్చుకుంటున్నారు. హల్లెలూయా. సత్యసత్యంలే, అగ్నిలో కాలితే కాలేమలే అనుకున్న వాళ్ళు మాత్రం ఆ మనసు మార్చుకునేది ఏమి లేదు. ఎప్పుటాల పాత బతికే, ఎప్పుటాల పాత అబద్ధాలే, ఎప్పుటాల పాత ఆచారాలే, అందులోనే సాగిపోతూ ఉన్నారు. కాబట్టి ఆలోచించుదాం. ఏదో ఒకరోజు పోతాం, ఎల్లకాలం ఇక్కడ మనం ఉండేది ఏం లేదు. ముందు వెనక తేడాతో అందరూ భూమిని విడిచిపెట్టి, లోకాన్ని వదిలిపెట్టి, ఈ శరీరాన్ని వదిలి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోక తలకి చేయగలిగిన మంచి పని ఏంటంటే యుగ యుగాలు నీ ఆత్మ కూడా రెండవ మరణానికి ఆహుతి కాకుండా ఉండటం కోసం ఆలోచించి అర్థం చేసుకొని తీర్మానం చేసి మనస్సు మార్చుకొని పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధుడైన యేసుని నమ్ముకుంటే ఆత్మ మరణం ఉండదు. శరీర మరణం లాగానే ఉంటుంది, ఒకే మరణం ఉంటుంది. అందుకని అనేకులు ఏంటంటే కిందనున్న పాతాళమును తప్పించుకోవాలని బుద్ధిమంతుడైతే పరమునకు పోవు జీవ మార్గాన్ని ఎత్తుక్కుంటాడు. బుద్ధి వచ్చినప్పుడు అతను ఏం చేశాడు? ఇంటికి వెళితే మా నాన్న ఇంటిలో సమృద్ధిగా భోజనం ఉంది, ఇక్కడేమో పందులు తినే పొట్టు కూడా దొరకటలా అని బుద్ధి వచ్చినప్పుడు తిరిగి తండ్రి ఇంటికి వచ్చాడు. బుద్ధిమంతుడు అయితే, బుద్ధి వచ్చిన వాడైతే కింద పాతాళం ఉంది, రెండవ మరణం ఉంది, ఆత్మ మరణం యుగ యుగాల్లో ఉంటుంది. ఆ బాధ తప్పించుకుందామని మనస్సు మార్చుకొని పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధుడైన యేసుని నమ్ముకొని పవిత్రంగా బ్రతుకుదామని మారు మనస్సు పొందుతున్నాడు, కొత్త జన్మ ఎత్తుతున్నాడు, నూతన సృష్టిగా మారుతున్నాడు. మరి నువ్వెప్పుడు మారుతావు? నేనా? వాళ్ళెవరు అవసరమై చర్చికి వెళ్తున్నారు, ప్రార్థనకి వెళ్తున్నారు, వాళ్ళకే అవసరం, నాకు అవసరం లేదు అనుకుంటున్నావా? లేదు లేదు. అగ్నిగుండంలో నీ ఆత్మ అల్లాడుతున్నప్పుడు అయ్యో చెవున పడింది నాకు ఆ వార్త, బతికొండగానే మనసు మార్చుకుంటే
నూతన సృష్టిగా మారితే, నమ్మి బాప్తిసం తీసుకుంటే కింద పాతాళం తప్పుద్దని, మరణించిన తర్వాత శరీర మరణం అయినాక ఆత్మకు కూడా మరణం ఉంటుందని, యుగ యుగాలు మన ఆత్మ అగ్నిలో మాడిపోద్దని, అక్కడ అగ్ని ఆరదు, పురుగు సావదని, ఆత్మ చచ్చిపోక మరణ బాధ, వేదన, ముగింపు లేని బాధ భరించాలని భూమి మీద బతికిన 60-70 సంవత్సరాలు, ఎక్కువ బతికితే 80 సంవత్సరాలు, మరీ ఎక్కువ బతికితే 100 ఏళ్ళు బతికిన ఈ బ్రతుకు కోసం యుగ యుగాలు నీ ఆత్మ అగ్నిలో మాడిపోతావు, కాలిపోతావు. యుగ యుగాలు భరించలేని వేదన నీ ఆత్మకు కలుగుతుంది. ఆ కింద పాతాళం బాధ భరించలేంది, వర్ణించలేంది. తప్పించుకోమని నేను బతికొండగా చెప్పారు, హృదయం కఠినం చేసుకున్నా. ఈరోజు నాకు ఈ గతి పట్టిందని ఆ రోజు ఈ మాటలు గుర్తొస్తాయి. జాగ్రత్తగానండి, కథలు కాదు, ఇది జరగబోతున్న సంగతులు. అల్పకాల పాపభోగాన్ని ఆశించి పాపాన్ని విడిచిపెట్టక లోకంలోనే ఇక్కడే అనుభవించదాం అని సుఖభోగాలు అనుభవిస్తున్నావా? ఈ సుఖము, ఈ భోగం కొన్నాళ్ళే. ఒకతను ధనవంతుడున్నాడు, బాగా సంతోషపడుతున్నాడు. కొట్ల నిండా పండించిన పంట అంతా తీసుకొచ్చి దాచిపెట్టాడు. ప్రాణంతో అనుకుంటున్నాడు, నా ప్రాణమా తిను, తాగు, సుఖించు, అనేక సంవత్సరాలకు సాలినంత ఆస్తి సంపాదించి పెట్టా, ఏం పర్లేదు, తిను, సుఖంగా బతుకు అని తన ప్రాణంతో తానే అనుకుంటున్నాడు. దేవుడు అన్నాడు, ఎర్రివాడా, ఈ రాత్రే నీ ప్రాణాన్ని నేను అడుగుతున్నా. సంపాదించ ఎవరి సొత్తు అయింది, ఎవరు సొంతం అయింది? ఆ బతికున్న వాళ్ళు ఎవరో ఒకరు తింటారు. హల్లెలూయా. నేను చాలా కాలం బతుకుతాను అనుకున్నాను, ఆస్తి సంపాదించాను కాబట్టి సుఖంగా అనుభవిస్తాను అనుకున్నాను. ఈ రాత్రే సావాల్సి వచ్చిందా? అయ్యో, నేను అనుభవించటానికి కుదురుద్దు అనుకున్నాను. లేదు, కుదరదు. హల్లెలూయా. మరొక అతను ఉన్నాడు, తింటున్నాడు, తాగుతున్నాడు, సుఖంగా బతుకుతున్నాడు. ఆ గేటు దగ్గర అడుక్కునే బిచ్చగాడు ఉన్నాడు. కురుపులతో బాధతో ఉన్నాడు. అతను ఎవరు పట్టించుకోవటంలా. తప్ప అతన్ని అర్థం చేసుకుని పలకరించి దగ్గరకు వచ్చి నిలబడే వాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే కుక్కలు సివి రసిక గారుతుంటే ఆ నాలుగుతో నాకుతున్నాయి ఈ అడుక్కునే బిచ్చగాడు. కానీ దేవుడు నమ్ముకున్నాడు, నీతి వదల్లా. నాకెందుకు ఈ కష్టాలు, నాకెందుకు ఈ శ్రమలు, పరిశుద్ధుడైన దేవుడు నమ్ముకున్నానే, పాపం ఏమీ చేయటం లేదే, ఈ కురుపులు ఎందుకు, ఈ రోగాలు ఎందుకు, నాకు ఈ కష్టాలు ఎందుకు అనలా. దేవుడు నాకు అన్యాయం చేశాడు, దేవుడు నన్ను మర్చిపోయాడు, దేవుడు నాకు ఇన్ని బాధలు పెట్టాడేంది, ఇంత కష్టపడుతుంటే నీతిమంతుడైన నేను, పాపం ఎరగని నేను ఇన్ని శ్రమలు అనుభవిస్తుంటే, కురుపులతో ఎంత అల్లాడిపోతుంటే దేవుడు ఏం చేస్తున్నాడు? నిద్రపోతున్నాడు ఏంది? దేవుడు పట్టించుకోవటం లేదా ఏంది? దేవుడు కళ్ళు మూసుకున్నాడో ఏంది అనలా. దేవుడు నాకు అన్యాయం చేశాడు ఆ మాట కూడా అనలా. ఎందుకంటే పాపం చేసేవాడే బాగా సంపాదించుకుంటున్నాడు, వాడు కూడబెట్టుకుని గొప్పోడు అనిపించుకుంటున్నాడు, వాడు బాగానే ఉన్నాడు, నాకెందుకు ఈ రోగాలు? పాపం చెయ్యటల్లా, దేవుణ్ణి నమ్ముకున్నా, నీతిగా బతుకుతున్నా, నాకు ఈ కష్టాలేంది, ఈ పుళ్ళేంది, కురుపులేంటి, సీవిరసి గారుతున్నా, ఈ పరిస్థితి ఎందుకు అని సనగల గొనగల సంతోషంగానే ఉన్నాడు. దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. ప్రార్థన మానల. చర్చికి వెళ్ళటం, ప్రార్థన చేయటం ఆపలా. అట్లాగనే దేవుణ్ణి పట్టుకొని ఉన్నాడు. ఒక రోజున సమయం వచ్చింది, ఈ పేదవాడు, ఈ దరిద్రుడు చనిపోయాడు.
మొదటి మరణం పొందాడు. దేవదూతలు వచ్చి అతని ఆత్మను తీసుకెళ్ళిపోయి పరలోకంలో అతని ఆత్మను చేర్చారు. కొద్ది రోజుల తర్వాత ధనవంతుడు సుఖిస్తూ సుఖము భోగం అనుకుంటున్నాడే, ఈ లోక సుఖభోగాలు అనుభవించి అతను కూడా చనిపోయాడు. వాళ్ళందరూ వచ్చి బ్యాండ్ మేళం పెట్టి తీసుకెళ్ళి పాతి పెట్టారు. కానీ అతను అగ్నిగుండంలోకి వెళ్ళిపోయి పాతాళంలో ఉన్నాడు. ఒకరోజు పాతాళంలో ఉన్నటువంటి ధనవంతుడు కళ్ళెత్తి చూశాడు పైకి. పరలోకంలో కనపడుతున్నాడు. ఇంటి ముందు అడుక్కుని బిచ్చగాడు పరలోకంలో దేవుని అబ్రహాం ఒడిలో ఉన్నట్టు చూశాడు. అప్పుడు కేకేసి అంటున్నాడు, అయ్యా అబ్రహాము, ఆ లాజర్ను పంపిరాదు. ఆ బిచ్చగాడు మా ఇంటి ముందు అడుక్కుంటా ఉండేవాడే, కురుపులతో ఉండి చచ్చిపోయాడే, ఆయన పంపిరాదు. ఎందుకు? ఈ బాధ తట్టుకోలేకపోతున్నా. చిటికని ఏళ్ళు నీళ్ళల్లో ముంచి నా నాలుక మీద వేస్తాడు, కొంచెం పంపించు అంటున్నాడు. కుదరదు. భూమి మీద ఉన్నంతకాలం సుఖము భోగం అనుభవించావు, ఇప్పుడు శ్రమ అనుభవిస్తున్నావు, పాతాళంలో వేదన పడుతున్నావు, అది నీకు తగింది. భూమి మీద ఉన్నప్పుడు శ్రమ పడ్డాడు, కష్టాలు పడ్డాడు, అన్నిటినీ సహించాడు. కురుపులంట సీమి రస్సి కారుతుంటే ఎవరో పట్టించుకోవాలా, కుక్కలు వచ్చి నాకుతుంటే చాయ్ పో అల్లా. ఎందుకంటే అతని గాయాలు అట్టున్నాయి, అయ్యే తుడిసి పరిచర్య చేసినట్టుంది. అందుకని కుక్కల్ని ఏమంటలా. అతను కుక్కలే వచ్చి పలకరించి ఒళ్ళు నాకుతున్నాయి, కానీ మనుషులు ఎవరు రాలా, ఆదరించలా. అన్నీ ఓర్చుకున్న ఆయన ఇప్పుడు సుఖపడుతున్నాడు నా దగ్గర. ఇక్కడ వాళ్ళు అక్కడికి, అక్కడ వాళ్ళు ఇక్కడికి రావటానికి కుదరదు. భూమి మీద సుఖపడుతున్నావా? దేవుడు లేకుండా సంతోషిస్తున్నాను, ఎంజాయ్ చేస్తున్నాను, సంతోషంగా సుఖంగా భోగంతో ఎంజాయ్ అనుకుంటున్నావా? గుర్తుంచుకో, ఇప్పుడు సుఖపడుతున్న నీవు అప్పుడు కష్టపడాల్సి వచ్చింది. ఆత్మకు రెండవ మరణం అనుభవించవలసి వస్తుంది. యేసు లేకుండా, దేవుని నమ్మకుండా పాపంలోనే జీవితాన్ని ఎల్లబుచ్చుతూ నేను ఎంజాయ్ చేస్తున్నాను అనుకుంటున్నావు. సుఖంగా భోగాలతోటి సుఖభోగాలు అనుభవిస్తున్నాను అనుకుంటున్నావు. ఇవి అల్పకాలమే, ఇవి కొంతకాలమే. తర్వాత పరిస్థితి, దేవుణ్ణి నమ్మకుండా కింద పాతాళం తప్పించుకునే ప్రయత్నమే చేయకుండా పాపంలోనే గడుపుతూ నువ్వు మరణిస్తే మొదటి మరణంతో ముగింపు కాదు, రెండవ మరణం కూడా ఉంది. భూమి కింద పాతాళానికి వెళ్ళే పరిస్థితి ఉంది. అక్కడ యుగ యుగాలు నీ ఆత్మ అల్లాడిపోద్ది. అది తప్పించుకోవటం కోసమే ఆలోచించి అర్థం చేసుకుని తీర్మానం చేసి ఈ నీతి మార్గం, ఈ పరలోక మార్గానికి మల్లుకుంటున్నారు అనేక మంది. మరి నువ్వు ఎప్పుడు మల్లుతావు? ఎప్పుడు ఆలోచిస్తావు? సుఖం అనుకుంటున్నావా? ఎంజాయ్ చేస్తున్నాను అనుకుంటున్నావా? సుఖభోగం ఇవన్నీ దేవుని నమ్మకుండా, దేవుని వద్దకు రాకుండా నువ్వు అనుభవిస్తున్న ఈ సుఖము, ఈ భోగం అల్పకాలమే. తర్వాత ముందుంది, అసలైనటువంటి కథ ముందుంది. అందుకే అనేక మంది ఇప్పుడు దాకా అనాలోచనతో ఎట్లాగో జీవితాన్ని గడిపాం. ఏంటి నా ముగింపు ఏంటి, తర్వాత పరిస్థితి ఏందని భవిష్యత్తుని గురించి ఆలోచించి అర్థం చేసుకుని మనస్సు మార్చుకుంటున్నారు, మారు మనసు పొందుతున్నారు, కొత్త జన్మ ఎత్తుతున్నారు, నూతన సృష్టిగా మారుతున్నారు, ఆత్మ జన్మ పొందుతున్నారు. రెండవ జన్మ అంటే నమ్మి బాప్తిసం తీసుకుంటున్నారు, పాపాన్ని కడిగేసుకుంటున్నారు, పరిశుద్ధులుగా మారిపోతున్నారు, పవిత్రంగా బ్రతుకుతూ ఉన్నారు. కొంతమంది ప్రభువుని నమ్ముకున్నారు, కొన్నాళ్ళు ప్రార్థన చేస్తూనే ఉన్నారు, తర్వాత ప్రార్థన వదిలేసి మళ్ళీ వెనకట దారికి వెళ్తున్నారు. బాప్తిసం తీసుకొని కూడా మళ్ళీ బీడీ తాగుతున్నారు, మళ్ళీ సిగరెట్ తాగుతున్నారు, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి ఎంజాయ్ అంటున్నారు. అదేమంటే లే పర్వాలేదులే అని సీరియల్ చూస్తున్నారు, సినిమాలు చూస్తున్నారు. ఏంటి ఈ పరిస్థితి? వాళ్ళకి నీకు తేడా లేదు. వాళ్ళతో పాటు
వారు చేరే గూటికి నీవు కూడా చేరతావు. రెండవ మరణానికి నీ ఆత్మ కూడా వెళ్తుంది. యుగ యుగాలు అక్కడ బాధ అనుభవించాల్సి వస్తుంది. పశ్చాత్తాపపడి వెనక్కి తిరిగి దేవుణ్ణి ఎందుకు విడిచిపెట్టాను, ప్రార్థన ఎందుకు మానుకున్నాను, సుఖమని భోగమని అల్పకాల భోగాల వైపు తిరిగానే, నా గతి బాధాకరంగా ఉంటుంది, నా ముగింపు యుగ యుగాలు లోకస్తులైన అందరితో నేను కూడా అగ్నిగుండంలో కాలిపోవాలా అని వద్దు నాకు ఆ స్థితి అని పశ్చాత్తాపపడితే, తప్పును ఒప్పుకోగలిగితే క్షమిస్తాడు దేవుడు. తిరిగి మరలా చేర్చుకుంటారు. తప్పిపోయిన కుమారుడు తిరిగి ఇంటికి వస్తే, పందుల పొట్టు నాకు అక్కర్లేదు, తండ్రి ఇంటిలో కూలోళ్ళు చాలామంది తృప్తిగా తింటున్నారు, తండ్రి ఇంటికి వెళ్ళి అడుగుతా, తండ్రి పరలోకానికి నీకు విరోధంగా పాపం చేశా, క్షమించు, కూలివానిగా చేర్చుకో, కొడుకు అనిపించుకునే ధన్యత పోగొట్టుకున్నా అని పశ్చాత్తాపంతో కన్నీటితో తండ్రి ఇంటికి వచ్చాడు. క్షమించి చేర్చుకున్నాడే కానీ త్రోసివేయలా తండ్రి. అలాగని పరలోకపు తండ్రి కూడా చేతులు చాపి త్రోవ తప్పిన నీ కోసం, దారి తప్పిపోయిన నీ కోసం, దేవుని విడిచిపెట్టి పాపం వైపు, లోకం వైపు, అల్పకాల పాపభోగం వైపు మళ్ళీ మందిరానికి దూరమైన, దేవుని సన్నిధికి ఎడవైన, దేవుని సహవాసాన్ని పోగొట్టుకున్న నీకు దేవుడు హెచ్చరిస్తూ జాలితో ప్రేమతో చేతులు చాపి పిలుస్తున్నాడు. ఆయన చేతులు చాపి నిన్ను పిలుస్తున్నాడు. ఒకవేళ నువ్వు ఆలోచించి అర్థం చేసుకొని ఆయన వద్దకు రాగలిగితే, చాచిన చేతులు లోబడని నీ తట్టే చాచి ఉంచాడు, చేర్చుకుంటాడు కానీ త్రోసివేయడు. సృష్టికర్త ప్రేమ అది, పరలోక తండ్రి ప్రేమ. కాబట్టి మనసు మార్చుకొని ఆయన దగ్గరికి రాగలిగితే, తప్పు జరిగిందని ఒప్పుకోగలిగితే క్షమించే దేవుడు, సహించి ఓర్పుతో ప్రేమతో మరలా చేర్చుకుని పోగొట్టుకున్నటువంటి కుమారత్వాన్ని ఇస్తాడు కానీ పనివానిగా కాదు, కూలివానిగా కాదు, తిరిగి కొడుకుగానే, తిరిగి మరలా కూతురుగానే చేర్చుకోవటానికి చేతులు చాపి పిలుస్తున్నాడు. కాబట్టి రాత్రి పశ్చాత్తాపడి, పొరపాటు అయిపోయింది, తండ్రి నీ సన్నిధి విడిచిపెట్టా, నీ మందిరానికి దూరం అయిపోయా, లోకానికి దగ్గరయ్యా, సాతాను హస్తాల్లో చిక్కుబడిపోయా, పాపం విడిచిపెడుతున్నా, పరిశుద్ధుడైన యేసయ్యా నీ వడిలో వాలిపోతానని తిరిగి రాగలిగితే తప్పక క్షమిస్తాడు. రక్తంలో కడిగి పరిశుద్ధపరిచి రెండవ మరణానికి నీ మీద అధికారం లేకుండా చేస్తాడు. కాబట్టి సృష్టికర్త పిలుస్తుంటే లోబడితే ధన్యుడివే, ధన్యురాలివే, క్షమిస్తాడు. కాబట్టి ఒకటి శరీర జన్మ, రెండు ఆత్మ జన్మ. రెండు జన్మానుభవాలు కలిగిన వ్యక్తికి ఒకే మరణం ఉంటుంది, అదే శరీర మరణం. రెండవ మరణం ఎవరికి అంటే, యేసుని నమ్మలేదు, రెండవ జన్మ నూతన సృష్టిగా మారలేదు, నమ్మి బాప్తిసం తీసుకుని దేవుని సన్నిధికి రాని వారికి ఒకటి శరీర మరణం ఉంటుంది, రెండు ఆత్మకు కూడా మరణం ఉంటుంది. తీర్పు జరుగుతుంది, మరణించిన తర్వాత తీర్పు జరుగుతుంది. ఈ భూమి మీద శరీరంలో బ్రతికున్నంతకాలం ఎన్ని తప్పులు చేశావో, ఎన్ని పాపాలు చేశావో దానిని బట్టి తగినంత శిక్ష నీకు విధించబడుతుంది. అగ్నిగుండంలో శిక్షలు వేరువేరుగా ఉంటాయి. మనకు తెలిసిన విధానం ఏంటంటే, అగ్ని కూడా వేరువేరుగా ఉంటుంది. ఉడుకు నీళ్ళు కాలుతాయి, నిప్పు కొరువులు కాలుతాయి, తారు కాలుతుంది, అన్నీ అగ్నియే, అన్నీ నిప్పే. కానీ వీటిల్లో వేరువేరుగా తేడా ఉంటుంది. తారులో చేయి పెడితే దానికి తేడా, వేడి వేరుగా ఉంటుంది. ఉడుకు నీళ్ళలో చేయి పెడితే కాలే కాలుడు అది వేరుగా ఉంటుంది. నిప్పు కొరువుల్లో చేయి పెడితే కాలేది అది వేరుగా ఉంటుంది. అన్నీ అగ్నియే. అట్టనే అగ్నిగుండంలో కూడా శిక్షలు వేరువేరుగా ఉంటాయి. చేసుకున్నోడికి చేసుకున్నంత, నువ్వెంత ఎక్కువ విస్తార పాపం చేసావో అంత పెద్ద శిక్ష నీకు ఉంటుంది.
ఎంత తక్కువ పాపాలు చేసావో అంత తక్కువ శిక్ష నీకు అక్కడ ఉంటుంది. కాబట్టి ఏది కావాలో ఈ రాత్రి ఆలోచించి అర్థం చేసుకుని మనస్సు మార్చుకుని యేసుని నమ్ముకుంటే మంచిది. యేసుని నమ్ముకున్నాను కానీ వెనక్కి పోయా, మళ్ళీ లోకంలో పాపంలో మళ్ళా కొంతకాలం జీవితాన్ని సాగిస్తూ ఉన్నాను. అటైతే ఈ రాత్రి మారు మనసు పొంది తిరిగి మనసు పశ్చాత్తాపడి చాచిన చేతులు పిలుస్తూ ఉంటాగా వచ్చి ఆయన చేతిలో వాలిపోతే నీవు ధన్యుడు. క్షమాపణ దొరుకుతుంది. క్షమించటానికే పిలుస్తున్నాడు. సహించే దేవుడు, ఎన్నడూ త్రోసివేయుడు. కాకపోతే కన్నీరు గార్చి పశ్చాత్తాపడి జారిపోయాను, తండ్రి ఇంటిని మరిచాను, క్షమించు తండ్రి అంటే నీ తండ్రి చేతులు చాపి క్షమించి చేర్చుకుంటాడు కానీ త్రోసివేయుడు. కాబట్టి ఈ రాత్రి తీర్మానం చేయటం నీ వంతు, క్షమించి చేర్చుకోవటం దేవుని వంతు. ఈ రాత్రి నువ్వు తీర్మానం చేస్తుండగా దేవుడు నిన్ను క్షమించి తన ఒడిలో చేర్చుకొని తిరిగి కుమారత్వాన్నిచ్చి రెండవ మరణానికి నీ మీద అధికారంలో లేకుండా చేసి నిన్ను శరీర మరణంతో మరణంలో నుంచి జీవంలోనికి, నిత్య జీవంలోనికి నిన్ను తీర్చి సిద్ధపరిచి చేర్చుకొనుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. కనికర పూర్ణుడైన తండ్రి నీకు వందనాలు. కుడి వచ్చిన పిల్లలందరిని బట్టి స్తోత్రాలు. ఈ రాత్రి హెచ్చరించిన నీ వాక్కు కొరకై స్తోత్రాలు. అవును తండ్రి, ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితేనే తప్ప పరలోక రాజ్యంలో ప్రవేశించనేరడని పలికిన నీ వాక్కు కొరకు స్తోత్రం. ఎందరైతే దేవా నిన్ను రక్షకునిగా ప్రభువుగా దేవుడిగా స్వీకరించారో, తీర్మానం చేసి నూతన సృష్టిగా మార్పు చెంది కొత్త జన్మ అవుతారని ఎంతమంది అయితే కొత్త జన్మ అనుభవాన్ని పొందుకున్నారో వారికి రెండవ మరణంలో పాలు పంపులు ఉండవని తేటగా తెలియపరిచినందుకు స్తోత్రాలు. ఎందరైతే తల్లి గర్భం నుంచి వచ్చిన మొదటి జన్మ అనుభవం మాత్రమే కలిగి అలాగనే లోకంలో యేసుని నమ్మక రెండవ జన్మ అనుభవాన్ని పొందక నమ్మి బాప్తిసం తీసుకోకుండా లోకంలో పాపంలోనే ఈ అల్పకాల సుఖభోగాలతోనే చచ్చిపోతే రెండవ మరణానికి వారి మీద అధికారం ఉంటుందని యుగ యుగాలు ఆ మరణం అగ్ని ఆరక పురుగు సావక ముగింపు లేని వేదన బాధ ఆత్మకు కలుగుతుందని తెలియపరిచినందుకు స్తోత్రాలు. ఈ రాత్రి ఆలోచించి అర్థం చేసుకొని మనస్సు మార్చుకొని పాపాన్ని వదిలిపెట్టి పరిశుద్ధుడైన యేసుని నమ్ముకొని ఇక మిగిలిన జీవితమైన యేసు కొరకు నీతిగా పవిత్రంగా బ్రతుకుతానని 10 రోజులు బ్రతికిన పవిత్రంగా బ్రతికి ప్రభుని నమ్మి బాప్తిసం పొంది పరలోకానికి సిద్ధపడతానని ఎందరైతే తీర్మానం చేస్తున్నారో వారందరికీ రెండవ మరణం మీద రెండవ మరణానికి వీరి జీవితంలో ఎలాంటి అధికారం లేకుండా చేసి తప్పించి నిత్య జీవానికి చేరే తీర్మానం చేస్తున్న నీ బిడ్డలందరి తీర్మానాన్ని స్థిరపరచమని, కొంతకాలం బాప్తిసం తీసుకొని కూడా ప్రభుని నమ్ముకొని కూడా లోకం తట్టు మళ్ళీ పాపం మరలా చేసి దేవుని కోపం పుట్టించిన వారు ఈ రాత్రి పశ్చాత్తాపడుతుండగా దయచేసి వారిని క్షమించి తిరిగి మరలా కుమారులుగా కుమార్తెలుగా చేర్చుకోమని నిత్యరాజ్యం చేరే వరకు స్థిరమైన భక్తిలో యథార్థమైన హృదయంతో నిన్ను హత్తుకుని జీవితాన్ని గడిపే ధన్యత భాగ్యం ప్రతి ఒక్కరికి కలుగు చేయమని ఈ బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తూ ఒక్కొక్కరు చేస్తున్న తీర్మానాన్ని స్థిరపరచమని ప్రార్థిస్తూ ఘనత మహిమా ప్రభావాలు మీకే చెల్లిస్తూ మహిమతో మధ్యాకాశానికి రానయ్యన్న మా ప్రభు రక్షకుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం కూడి వచ్చిన మనకును సర్వలోక పరిశుద్ధులందరికీ సదాకాలం తోడుగుండి నడిపించును గాక. ఆమేన్. అందరికి వందనాలు.